అంతకుముందు చంద్రబాబు నాయుడు పైన ఒంటికాలతో లేచి ఎన్నో విమర్శలు చేసిన లింగారెడ్డి గారికి టికెట్ ఇప్పించడం వెనక ఎవరి హస్తం ఉంది, ఏం జరిగిందంటారు? రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి సమీకరణాలతో ఒక 3-4 వ్యక్తులు వస్తారు. వాళ్ళు కొన్ని కండిషన్లు పెడతారు పార్టీలో చేరేటప్పుడు. అంటే పార్టీ కోసం సేవ చేసిన వారికి గుర్తింపు లేదనడానికి మీ అంశమే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చా? లక్ష్మీపార్వతి గారి జోక్యంతో నాకు టికెట్ రాలేదు. కొంతమంది మంచి వ్యక్తులకైనా కూడా నష్టమో ఇబ్బందో వ్యక్తిగతంగా జరుగుతూ ఉంటుంది. రాజకీయాల్లో అప్పుడప్పుడు జరిగేటువంటి విషయం ఇది. అప్పుడే కాంగ్రెస్ నుంచి వరదరాజురెడ్డితో విభేదించి టీడీపీలోకి వచ్చిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీతో జత కట్టడమే మీ గెలుపుకి పునాది వేసింది అంటుంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? మద్దతు ఇవ్వడం వేరు, సొంతానికి ప్రజలు ఓటు వేయడం వేరు. ఇక్కడ మీ బలం, వరదరాజురెడ్డి బలం, 2 బలాలు కలిసిన రాచమల్లును ఓడించలేకపోయారు కదా. ఇప్పుడు వరదరాజరెడ్డి గారికి ఎప్పుడు కూడా 45,000 నుంచి 60,000 మధ్యలో ఓట్లు వచ్చేటి. నేను సపోర్ట్ చేసినాను కాబట్టి దాదాపు మీ విధేయతను పార్టీకి గుర్తించలేదా? మళ్ళీ ఆనాడు పార్టీ మిమ్మల్ని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది? అది సహజం. ఇప్పుడు ప్రతి సిద్ధాంతానికి, ప్రతి సూత్రానికి, ప్రతి పరిస్థితికి ప్రత్యేకమైనటువంటి విధులైనటువంటి పరిస్థితులు మినహాయింపులు ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారి మీద కోపమా, లేకంటే టీడీపీ మీద ఉన్న మీకు ప్రేమన మీరు వెళ్ళకపోవడానికి కారణం? రాజశేఖర రెడ్డి గారి మీద కోపం అనేది కాదు. నేను ముందే చెప్పినాను, సిద్ధాంతరీత్యా నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకిని. రెండోది, డబ్బు ఖర్చు పెట్టారు కాబట్టే లింగారెడ్డి గారికి టికెట్ రాలేదు, రాణించలేకపోతున్నారు. నేను చెప్తున్నా కదా, 3 ఎన్నికల్లో నా ప్రత్యర్థి కంటే ₹1 కూడా నేను తక్కువ ఖర్చు పెట్టలేదు. ప్రధానమైన అపవాదం ఉన్నదే లింగారెడ్డి గారికి. అది ఎన్నికల్లో ఖర్చుల కోసమో తనకు కావలసిన వారు ఎవరైనా డబ్బులు ఇచ్చినా తిరిగి ఇవ్వరు, తిరిగి ఇవ్వాల్సిన ఇది కూడా గుర్తు కూడా పెట్టుకోరు. వారిని డబ్బులు ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టారన్నదే ప్రధానమైన అపవాదం. రాజకీయాల్లో ఎంత నష్టపోయినామంటే, 1 సెంటు భూమి రాజకీయాల్లో సంపాదించి కొనుక్కుండేది లేదు. నేను కొద్దిగానే ఇవ్వాల్సినది ఉండేది. నాకంటే 100 రెట్లు పైన అప్పులు పడి ఇవ్వకుండా ఎగరగొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఒక్క కుటుంబానికే, 2 వ్యక్తులకే, అది కూడా. మీకు వరదరాజరెడ్డి గారికి ఆస్తి తగాదాలో, గట్టు తగాదాలో, గోడ తగాదాలో లేనప్పుడు గతంలో ఇదే ప్రొద్దుటూరు నగరంలోని శివాలయం వీధిలో మీరు వరదరాజరెడ్డి కూడా ఫైరింగ్ చేసుకున్నారు. ఎదురెదురుగా కార్లు నిలబెట్టుకుని ఫైరింగ్ చేసుకున్నారు. అది వరదరాజుతో ఇప్పుడు ఫైరింగ్ జరగలేదు. ఎవరితో జరిగిందంటారు? అది క్యాడర్ అనుసరించి పోతారా, పార్టీ అధిష్టానాన్ని అనుసరించి పోతారా? క్యాడర్కు ఇప్పుడు అధిష్టాన వర్గము నిర్ణయం అనేది ఎవరికి కూడా ఆమోదించాల్సిందే. అనుచరులకు ఉండేటువంటి ఇబ్బందులు వాళ్ళకు కూడా ఉంటాయి. అట్లని అంతిమంగా అధిష్టాన వర్గం నిర్ణయం ప్రకారమే. సూటిగా చెప్పండి, 2019 ఎన్నికల్లో మీకు టికెట్ రాకపోతే పార్టీలోనే ఉంటారా, పార్టీ మారుతారా? నేను పార్టీ మారుతానో అవన్నీ చెప్పలేదు, కానీ పోయిన గతంలో జరిగిన పరిస్థితి పునరావృతం అయితే మాత్రము నేను మీ లింగారెడ్డిని, మాజీ ఎమ్మెల్యే ప్రొద్దుటూర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.